ప్రశ్న పోర్టులకు సంబంధించి స్థానికంగా శాసనసభ్యుడు రామాయణపట్నం గురించి మాట్లాడారు. అనుబంధ ప్రశ్న వచ్చి ప్రైవేటిజం అవుతుందా లేదని అడిగారు. దాన్ని పక్కతో పెట్టి గత ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం తాలూకు చరిత్రని పాపం వ్యవసాయ మంత్రి గారు పాపం చాలా కష్టపడి వారి ఘనతని వారి ఘనకార్యాలను చెప్పుకుంటున్నారు. అధ్యక్ష, దేశ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ కింద తీసుకుని ఏదైతే పోలవరంలో వచ్చి బ్యాక్ డోర్లో నిధులు సంపాదించుకుందామని చెప్పి చేసిన ప్రయత్నం రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష. రాష్ట్రాన్ని చేసిన అన్యాయాన్ని మర్చిపోలేదు అధ్యక్ష. మర్చిపోవాలనుకుంటే పొరపాటు. ఏ రకంగా ఆ రోజు జరిగిందో ఇవన్నీ చెప్పుకుంటే ఇంకా కదా ఖచ్చితంగా చెప్పుకుంటే అన్నీ చెప్పుకోవచ్చు అధ్యక్ష. కానీ సందర్భం సమయం దాన్ని బట్టి దాన్ని పెట్టుకుని మాట్లాడాలి అధ్యక్ష. అంతేగాని మాకు వచ్చి ఉన్నది ఎవరు ఏంటది యుద్ధం అధ్యక్ష. ఒక్క పోర్టుని ఈ రాష్ట్రంలో వచ్చి గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కడైనా సరే గవర్నమెంట్ పోర్టుని వచ్చి ప్రైవేటైజేషన్ చేశారు అధ్యక్ష. ప్రైవేట్లో ఉన్న పోర్టులను వచ్చి మా సభ్యు అడిగింది ఏంటి? వాటిని ఏమైనా ఎంత ఖర్చు పెట్టాము, దాన్ని ఎప్పుడు లోపల పూర్తి చేస్తారు, దాన్ని ఏమి ప్రైవేటైజేషన్ చేస్తారు ఆలోచన ఉందని అడిగారు. దానికి వచ్చి ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు చెప్తారు అధ్యక్ష. దాన్ని డిబేట్ పెట్టని అడిగాం. మేము తమకు తెలిసి అధ్యక్ష బీఎస్సీ మీటింగ్ లో ఉన్నారు అందరూ. వాళ్ళు అడిగాం మేము ఈ పోర్టుల మీద వాటి మీద వ్యవసాయం మీద చర్చ పెట్టండి అనేది మా ప్రధానమైన సబ్జెక్ట్ అని చెప్పి కూడా ఆ రోజు అడిగాం. మేము అడగలేదు, మేము అడగపోలేదు, మేము అడిగాం ఆ రోజు. పెట్టండి అధ్యక్ష, ఈ ప్రశ్నోత్తరాలు క్యాన్సిల్ చేసి పోర్టుల మీద వాటి మీద చర్చ పెట్టండి. మీరు తయారుగా ఉన్నాం, మాకే అభ్యంతరం. మేము తయారుగా ఉన్నాం అధ్యక్ష, మేము తయారుగా ఉన్నాం. మరి మేము అడగపోయేది కాదు. కానీ దయచేసి గౌరవ మంత్రులు సమయం పాటించుకొని మాట్లాడితే మంచిది. ఎవరో పుచ్చుకృతి వేస్తారని ఎవరో దగ్గర మార్పు వస్తారు. ఆల్రెడీ మీరు మంత్రి అయిపోయారు, ఎందుకంటే ఇంకేం అవ్వడానికి ఉండదు. కాబట్టి దయచేసి సమయం పాటిస్తూ మీకున్న వాస్తవాలు మీరు మాట్లాడాల్సిన సందర్భం ఉంది. దయచేసి పెద్దవాళ్ళు అనుభవం వాళ్ళు కొత్త మంత్రులు అయితే మాట్లాడచ్చు.